డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు డ్రీమ్ లైన్ విమానాలకు బ్రేక్ వేసింది. ఎయిర్ ఇండియా విమానాల భద్రతను పూర్తిగా సమీక్షించాలని ఆదేశించింది. జెనెక్స్ ఇంజిన్లతో కూడిన విమానాల భద్రతపై సోదాలు చేయాలని ఆదేశించింది. ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, సిస్టమ్ తనిఖీలు చేయాలని చెప్పింది. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఇతర వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పింది. టేకాఫ్ పరిమితులపై సమీక్షించాలని సూచనలు చేసింది డీజీసీఏ. డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు డ్రీమ్ లైన్ విమానాలకు బ్రేక్ వేసింది. ఎయిర్ ఇండియా విమానాల భద్రతను పూర్తిగా సమీక్షించాలని ఆదేశించింది. జెనెక్స్ ఇంజన్లతో కూడిన విమానాల భద్రతపై సోదాలు చేయాలని ఆదేశించింది. ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, సిస్టమ్ తనిఖీలు చేయాలని చెప్పింది. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఇతర వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పింది. టేకాఫ్ పరిమితులపై సమీక్షించాలని సూచనలు చేసింది డీజీసీఏ. డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు డ్రీమ్ లైన్ విమానాలకు బ్రేక్ వేసింది. ఎయిర్ ఇండియా విమానాల భద్రతను పూర్తిగా సమీక్షించాలని ఆదేశించింది. జెనెక్స్ ఇంజిన్లతో కూడిన విమానాల భద్రతపై సోదాలు చేయాలని ఆదేశించింది. ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, సిస్టమ్ తనిఖీలు చేయాలని చెప్పింది. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఇతర వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పింది. టేకాఫ్ పరిమితులపై సమీక్షించాలని సూచనలు చేసింది డీజీసీఏ. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామాయంపేట, నిజాంపేట్, దుబ్బాక మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శివంపేట మండలం గూడూరు శివారులో పిడుగుపడి సత్యమ్మ అనే మహిళా రైతు మృతి చెందింది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడడంతో గూడూరు గ్రామానికి చెందిన సత్యమ్మ, శ్రీకాంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సత్యమ్మను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో చనిపోయింది. శ్రీకాంత్కు చికిత్స కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామాయంపేట, నిజాంపేట్, దుబ్బాక మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శివంపేట మండలం గూడూరు శివారులో పిడుగుపడి సత్యమ్మ అనే మహిళా రైతు మృతి చెందింది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడడంతో గూడూరు గ్రామానికి చెందిన సత్యమ్మ, శ్రీకాంత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సత్యమ్మను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో చనిపోయింది. శ్రీకాంత్కు చికిత్స కొనసాగుతోంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో కోట్ల ఖర్చుతో నిర్మించిన ఇళ్లన్నీ వృధాగా మిగిలిపోయాయి. ఫలితంగా వందల ఇళ్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. ఆ ఇళ్లలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ దొరికిన సామాగ్రి దొరికినట్టు ఎత్తుకెళ్తున్నారు. చివరకు ట్రాన్స్ఫార్మర్లను వదలట్లేదు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ద కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులే మిగిలాయి. అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వృధాగా ఉన్నాయి. గత ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అర్బన్ నియోజకవర్గానికి 3000 ఇళ్లను మంజూరు చేసింది. నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణం 5 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల కోసం 40,000 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతి సంక్రాంతికి పంపిణీ చేయాలని భావించినా వివిధ కారణాలతో గత ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. సకల సౌకర్యాలు కల్పించి అందంగా కట్టిన ఇల్లు పంపిణీ చేయకుండా వదిలేసింది. నాగారం దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆకతాయిలకు అడ్డాగా మారింది. మద్యం మత్తులో కిటికీ అద్దాలు, విద్యుత్ బోర్డులను ధ్వంసం చేశారు దుండగులు.
తలుపులు కిటికీలను ఎత్తుకెళ్లారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేశారు. ప్రభుత్వం కనీసం వాటిని పట్టించుకునే నాదుడు లేడు. ఏవైతే కట్టి వదిలేసిరో వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాటి అంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మళ్ళీ వాటిని రిప్లేస్ చేసి మళ్ళీ కొత్తగా కట్టే పరిస్థితి వచ్చింది తప్ప వాటి నాణ్యత లేదు, ఏమీ లేదు. వాటినైనా కనీసం సెట్ చేసి అంటే ఏదైతే రిపేరా మరి ఓకే అవుతుందా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతాయంటే వాటిని రిపేర్ చేసా ఏం చేసో మళ్ళీ ప్రజలందరికీ, అర్హులైన ప్రజలందరికీ, పేదలందరికీ వాటి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మేము కోరుచున్నాం. జిల్లా కేంద్రంలోని నాగారం దగ్గర గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 8 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. కొత్త కలెక్టరేట్ దగ్గర నిర్మించిన ఇల్లు 5 ఏళ్ల కిందటే పూర్తయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సుందరంగా తీర్చిదిద్దారు, సకల సౌకర్యాలు కల్పించారు. కానీ వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వృధాగా వదిలేశారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు కొందరు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మందుబాబులు అడ్డాగా చేసుకుని దొరికిన సామాగ్రి దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. నీటి పైపులు, మురుగు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న పైపులు, మెట్లపై ఉన్న గ్రిల్స్, మరుగుదొడ్ల పరికరాలు, విద్యుత్ సామాగ్రి ఇలా దేన్ని వదల్లేదు. కోట్ల విలువ చేసే సామాగ్రిని దొంగలు మాయం చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా నామమాత్రంగా కొన్ని నిర్మాణం చేసాడు. ఆ నిర్మాణం చేసినవి కూడా పంపిణీ చేయకుండా మరి ఇయ్యలటి వరకు అంతే ఉన్నాయి. మరి శిథిలావస్థకు వచ్చేసినాయి. నువ్వు నిర్మాణం చేసినప్పుడు ఎవరైతే నీ పార్టీ వారో ఎవరైనా సరే మన వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ అర్హత గల వాళ్లకు ఖచ్చితంగా పంపిణీ చేసేది ఉండే. మరి అవి పంపిణీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రకరకాలుగా వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, మీరు నిర్మాణం చేసుకోండి, ఉన్న ఇల్లును కూల్చుకోండి అని చెప్పడము, మరి మీకు స్థలం ఉంటే మేము స్థలంలో కట్టిస్తామని అన్నాడు. మరి ఎంతవరకు సమంజసం? జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏళ్లుగా పంపిణీకి నోచుకోవడం లేదు. అధికారులు అటువైపు చూడటం లేదు. అందమైన ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. విలువైన సామాగ్రి దొంగల పాలయ్యాయి. ఇప్పుడు వీటన్నింటినీ తిరిగి ఏర్పాటు చేయాలంటే, మరమ్మతులు చేయించాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయాలంటున్నారు దరఖాస్తుదారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలనలోనూ వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 14 లోపు ప్రభుత్వం ఇల్లు పంపిణీ చేయకపోతే తాము లబ్ధిదారులకు పంచుతామంటున్నారు బీజేపీ నేతలు. పేదోడికి ఇవ్వచ్చు కదా, ఎవడో గరీబోడు ఎవరికన్నా వస్తుంది. లాటరీలో పెట్టుర్రి, ఓపెన్ అందరి ముందర పెట్టుర్రి, లాటరీ పెట్టుర్రి, వస్తుంది, వాడు ఉంటాడు, పోయి ఉంటాడు. కానీ అటు పేదోడికి ఇల్లు ఇవ్వమంటారు. రెండోది మళ్ళీ మీదికే చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు దరఖాస్తులు తీసుకుంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 ఏళ్ల నుంచి ఇగో ఇయ్యాలు వచ్చే రేపచ్చే అని వాళ్ళు కాలాపన చేశారు. వీళ్ళు 18 నెలల వీళ్ళు కాలాపన చేస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, 14 ఆగస్టు లోపల మీరు ఇవ్వకపోతే 15 నాడు మేమే వంచుతాము ఏవైతే ఇండ్లు ఉన్నాయో. ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ కనీసం పిల్లలు వచ్చినా సరే, లేదు కేటాయించినా సరే, అస్థి స్థలాలలో పేదలను భారతీయ జనతా పార్టీ కూర్చోబెట్టబోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోతే భవిష్యత్తులో ఎందుకు పనికిరాకుండా పోతాయంటున్నారు జనం. మనం తినే అన్నం, తాగే నీళ్లతోనే రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. నొప్పులు తగ్గడం కోసం విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుని కిడ్నీ వ్యాధులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా డయాలసిస్ బాధితులే. మహబూబాబాద్లో ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే కిడ్నీ పేషెంట్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకు 40 మంది డయాలసిస్ కోసం వస్తున్నారు. గిరిజన, ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉండే జిల్లా మహబూబాబాద్. ఈ జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం 330 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. ఇక్కడికి వైద్యం కోసం రోజు 1000 నుంచి 1500 మంది వస్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం కిడ్నీ పేషెంట్లు అంతకంతకు పెరుగుతున్నారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, మద్యం వల్ల షుగర్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు కాళ్ల, కీళ్ల నొప్పులు తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్ అత్యధిక సంఖ్యలో వాడుతూ ఉండటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. కిడ్నీ జబ్బులకు ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు. ఎక్కువగా రైస్ మీద డిపెండ్ అయ్యి డయాబెటీస్ రావడం, ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడం, మాంసాహారం తినడం, ఇట్లాంటి లక్షణాలు ఇవి ముఖ్యంగా మహబూబాద్ ఏరియాలో ఎక్కువ జరగడం వల్ల రోజు రోజుకు కిడ్నీ బాధితుల సంఖ్య, క్రానిక్ కిడ్నీ డిసీజ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కిడ్నీ చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లినా డయాలసిస్ కోసం మహబూబాబాద్ కు వస్తున్నామంటున్నారు బాధితులు. ఇంతకు ముందు హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇంతకుముందు మమతలో చేయించుకున్నా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచిగానే చేస్తారు. అంతకుముందు ఖమ్మంలో చేయించుకున్నా, ఆపరేషన్ ఇబ్బంది అయిందని ఇక్కడ చేయించుకున్నాను.
అన్నీ ఉన్నాయి. ఏది ఇబ్బంది ఉన్నా కూడా మంచిగానే చూసుకుంటారు. కిడ్నీలు ఫెయిల్ అయితే అక్కడ నిమ్స్ తీసుకోపోతే టెస్టులు అని చేస్తే ఫెయిల్ అయినాయి. మాకు అర్జెంట్గా డయాలసిస్ చేయించాలన్నారు. అక్కడ 4 డయాలసిస్ అయిపోయాక మహబూబాద్ ఏరియా హాస్పిటల్కి వచ్చినాక వీళ్ళని కన్సల్ట్ అయితే వీళ్ళు అన్ని రిపోర్ట్ చెక్ చేసుకొని ఇక్కడ డయాలసిస్ కంటిన్యూ చేసేళ్ళు మంచిగా చేస్తారు. వీక్లీ 2 times. తాగే నీరు, స్మోకింగ్, మత్తు పానీయాలకు అలవాటు పడటం వల్ల కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దగ్గరలో ఉన్న చిన్న ఆర్ఎంపీల దగ్గర మనము మందులు వాడడం వల్ల దే ఆర్ ల్యాండ్ అప్ ఇన్ ఏకేఐ ఆర్ సికేడి. సో వీళ్ళకి ఇక్కడికి వచ్చినాక తగు రీతిలో డయాలసిస్ చేస్తున్నాము. అంటే కొందరికి 2 సార్లు వారానికి, కొందరికి 3 సార్లు వారానికి చేస్తున్నాము. ఈ డయాలసిస్తో పాటుగా ఎరిథ్రోపాయిటిన్, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఎరిథ్రోపాయిటిన్ ఇవ్వడము. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు 2-3 యంత్రాలతో డయాలసిస్ చేసేది. ఇప్పుడు 10 మిషన్లతో 3 షిఫ్ట్లలో డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఇది మనకు 5 మిషన్లతోనే నడిచేది. ఈ సంవత్సరము మరి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO గారి ఆదేశాల మేరకు 10 మిషన్స్గా అప్గ్రేడ్ చేయబడింది. అంటే ఇప్పుడు మనకు ప్రతిరోజు 3 నుండి 4 షిఫ్ట్లలో 10 మిషన్ల ద్వారా కూడా డయాలసిస్ చేయడం జరుగుతుంది. గిరిజనుల్లోనూ కిడ్నీ బాధితులు పెరుగుతూ ఉండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు పెట్టాలంటున్నారు జనం. కిడ్నీ సమస్యలపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలంటున్నారు. పాలేరు జలాశయానికి అనుసంధానంగా మత్స్య కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పాలేరుకు 3 ఏళ్ల క్రితం మత్స్య కళాశాల మంజూరైనా ఇప్పటికీ మోక్షం రాలేదు. ప్రభుత్వాలు మారినా మత్స్య కళాశాల ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఖమ్మం జిల్లాకు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడంతో స్థల సేకరణ చేశారు ఉన్నతాధికారులు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో 356 సర్వే నెంబర్లో 12 ఎకరాలు ఎన్ఎస్పి స్థలం ఉంది. ఇందులో కొంత కబ్జా కాగా మిగిలిన 10 ఎకరాల భూమిని గుర్తించారు. ఉన్నతాధికారుల బృందం స్థలాన్ని పరిశీలించింది. అనుకూలంగా ఉండటంతో వెంటనే మత్స్యశాఖకు అప్పగించారు. స్థలం, అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నా కళాశాల ప్రారంభ అంశాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసినటువంటి భూమిని కూడా కూసుమంచి మండలంలోని 10 ఎకరాల స్థలాన్ని కూడా ఈ మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసేదానికోసం ప్రభుత్వం కేటాయించింది. 42 కోట్ల వ్యయంతో అవసరమయ్యేటువంటి ప్రతిపాదనలు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేసేదానికోసం చొరవ చూపించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధిలో 20 సీట్లతో కళాశాలను ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. 10వ తరగతి తర్వాత పాలిసెట్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు ఏపీలోని బావుదేవరపల్లిలోనే మత్స్య కళాశాల ఉంది. ఇక్కడ విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 2022 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఒక 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. పేదవారికి సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు మీరు కనీసము పట్టించుకునే పరిస్థితిలో ఉంటే మరి మత్స్య పాలిటెక్నిక్ కాలేజీ విద్యను పక్క రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఆ మత్స్య పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటులో మీరు అధికారుల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది. పాలేరు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలకు స్థలాన్ని గుర్తించి మత్స్యశాఖకు కేటాయించిన భవనాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా వాటి కోసం 42 కోట్ల అంచనాలతో ఫిషరీస్ అధికారులు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదిత స్థలానికి దగ్గరలో కూసుమంచిలో రెవెన్యూ అకాడమీ, పాలేరులో మత్స్య పరిశోధన కేంద్రంలో వసతులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. దీనికి 42 కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి ఎస్టిమేట్ కూడా వేయటం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అదృష్టం, ముఖ్యంగా విద్యార్థుల యొక్క అదృష్టం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు పోయి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మాకు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు దృష్టి పెట్టుకొని త్వరితగతిన ఈ యొక్క పనులను ప్రారంభించి మొత్తం వ్యవహారంలో అధికారులనే తప్పుబడుతున్నారు విద్యార్థులు. పనిభారం తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. మత్స్య కళాశాల విషయం కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏపీకి వెళ్లి చదువుకోవాల్సి వస్తుందంటున్నారు స్టూడెంట్స్. ఒకప్పుడు ఏ పల్లె చూసినా ఆలమందలతో లోగిళ్లన్నీ సందడిగా కనిపించేవి. ఆవులు, బర్రెల కొట్టాలతో నిండిపోయి రైతు కుటుంబానికి ఆలంబనగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కళే కనుమరుగైంది.
మేత దొరకక వాటి పోషణ రిస్క్ కావడంతో మరికొందరు పాడి పశువులను అమ్మేసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తి పడిపోయి కరీంనగర్ జిల్లా ప్రజల అవసరాలు కూడా తీరడం లేదు. పశు పోషణకు అనువైన పరిస్థితులు లేకపోవడం, పచ్చిక బయళ్ళు మాయమై రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడంతో రైతులు పశువులను పోషించడం మానేస్తున్నారు. పాడి పంట రైతుకు రెండు కళ్ళ లాంటివి. ప్రతికూల పరిస్థితిలో పంటలు లేకపోయినా పాడి పశువులు ఆ రైతు ఆదాయాన్ని స్థిరంగా ఉంచి కుటుంబ పోషణకు ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం పాడి పశువులను పెంచడం పట్ల రైతు కుటుంబాలు అనాసక్తిని చూపిస్తున్నాయి. దీంతో పాల ఉత్పత్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రమేణా తగ్గుతుంది. వినియోగానికి తగినట్లుగా ఉత్పత్తి ఉండడం లేదు. ఒకప్పుడు 3,80,000 లీటర్లు ఉత్పత్తి అయిన చోట ఇప్పుడు 1,87,000 నుంచి 2,20,000 లీటర్ల ఉత్పత్తి చాలా కష్టంగా జరుగుతుంది. 10 ఏళ్ల కిందట 8 లక్షలకు పైగా ఉన్న ఆవులు, గేదెల సంఖ్య ఇప్పుడు 5,12,000కు తగ్గిపోయినట్లు పశుగణన లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత గణాంకాల ప్రకారం గేదెలు 4,20,000, ఆవులు 1,12,000 దాకా ఉన్నాయి. పాడి పశువులను సాకుతున్న రైతులు జిల్లాలో 2,10,000 మంది ఉన్నారు. పాడి పంటలకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా గత కొంతకాలం నుంచి పాడి పరిశ్రమ తిరోగమన దిశగా సాగుతోంది. పశుగ్రాసం కొరత, పచ్చిక బయళ్లు మాయం కావడం, రియల్ ఎస్టేట్ వెంచర్లతో పశువులు తిరిగేందుకు కావలసిన స్థలాలు లేకపోవడంతో చాలామంది రైతులు తమకున్న ఆవులను, గేదెలను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఏటేటా పాల ఉత్పత్తి తగ్గుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్తో పాటు భీమదేవరపల్లి మండలం ములకనూరు సహకార పాల డైరీ, ప్రియా మిల్క్, నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వంటి సంస్థలు పాలను సేకరిస్తుంటాయి. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ డైరీలోనే 70,000 మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా డైరీలకు అందాల్సిన పాల పరిమాణం కూడా తగ్గుతుంది. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ కావడం, పాడి పశువుల పోషణ రిస్కుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వీటి పోషణపై కాస్త శ్రద్ధ తగ్గినట్లు తెలుస్తోంది. అన్ని ప్లాట్లు పెడతా ఉన్నారు, కంచెలను కూడా సాగు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను కూడా కొంతమంది సాగు చేసుకొని జీవనాధారం పొందుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఏంటంటే బర్రెలు, ఆవులు అంతరించిపోతూ ఉన్నాయి. పాలు కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. అందరూ కూడా ఏంటి అంటే మన పాల ప్యాకెట్ల మీదనే ఆధారపడుతూ ఉన్నారు, పెరుగు ప్యాకెట్ల మీదనే ఆధారపడుతూ ఉన్నారు. న్యాచురల్గా పెరుగు తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు, న్యాచురల్గా పాలను తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉన్నది పల్లెటూర్లలో. పశువుల పెంచడానికి ఇబ్బంది అవుతుంది. సొంత భూమి ఉంటేనే పెంచుకుండా అవుతుంది, లేకుంటే బంద్ చేసుకుండా అవుతుంది. పెంచిన సుత గిట్టుబాటు ధర పాలకు వస్తలేదు. ఏ దానికి వస్తే ఫ్యాట్ అంటారు, వాటికి కరెక్ట్ ధర రావటం లేదు. కరీంనగర్ జిల్లాలోని పాల డైరీలకు గతంలో కంటే స్థానిక రైతుల నుంచి సరఫరా తగ్గడంతో చాలా వరకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో డైరీ ఉత్పత్తి వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. పాల ధరలు కూడా తరచూ పెంచుతున్నారు. సేకరణకు, అమ్మకాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరగడంతో చాలా చోట్ల కల్తీ పాల వ్యాపారం కూడా కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో వివిధ పథకాలతో రాయితీలు అందించేవి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 5 గేదెల కొనుగోలుకు కేంద్ర సర్కార్ 2 లక్షల రూపాయలు అందించేది. ఇందులో 25 నుంచి 50% రాయితీ ఉండేది. ఇప్పుడు ఆ పథకం అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర సర్కార్ నుంచి ఉమ్మడి జిల్లాకు 400 నుంచి 500 యూనిట్ల ద్వారా పాడి పశువుల పంపిణీ పథకం గతంలో అమలయ్యేది. ఇప్పుడు ఆ ఊసే లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా పెద్ద డైరీ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. 20 లక్షల నుంచి ఆపై స్థాయి పెట్టుబడితో ఏర్పాటు చేసే వాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారీగా 5 నుంచి 7 లక్షల రాయితీ లభిస్తుంది. కానీ ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్దగా అందడం లేదు. పాడి పరిశ్రమను నిర్లక్ష్యం చేసినా రాబోయే రోజుల్లో పాల కొరత ఏర్పడి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ రైతులను మోటివేట్ చేయడంతో పాటు ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. లేదంటే డిమాండ్ సప్లై మధ్య సమన్వయం కొరవడి పాల కల్తీతో పాటు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వరంగల్ జిల్లాలో వృద్ధురాలు స్వరూప హత్య కేసును ఛేదించారు పోలీసులు. బంగారం, డబ్బు కోసమే స్వరూపను మేనల్లుడే హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. గీసుకొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఈ నెల 7న స్వరూప అనే వృద్ధురాలి హత్యకు గురైంది. వరంగల్ రాజీవ్ కాలనీ వాసి రేకులపల్లి ప్రణయ్ అప్పులు చేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. స్తంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న మేనత్త స్వరూప ఇంటికి వెళ్లి రాత్రి నిద్రలో ఉన్న ఆమెను డంబల్తో కొట్టి హత్య చేశాడు. టెక్నాలజీతో హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నిందితుడి నుంచి 18 లక్షల బంగారం, వెండి ఆభరణాలు, 10,000 నగదు, బైక్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. స్తంభంపల్లి విలేజ్ గీస్గొండ మండల్లో ఒక మర్డర్, ఒక లేడీ అరౌండ్ 70 years ఏజ్ ఉంది. ఈ కేసులో సమ్ అన్నోన్ ఆఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు. సో ఈ కేసులో దెన్ మన పోలీస్ తరఫు నుంచి తొందరగా యాక్చువల్లీ టీమ్ ఫామ్ అయింది. 3 teams, ఒక టాస్క్ ఫోర్స్ కింద అండ్ 2 మన పోలీస్ స్టేషన్ కింద టీమ్ ఫామ్ అయింది. ఈరోజు మార్నింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సన్కి పట్టుకోవడం జరిగింది. ఈ పర్సన్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి రకులపల్లి ప్రణయ్. ఇతను నెఫ్యూ ఉన్నారు, ఈ డిజీజ్ లేడీకి ఓన్ నెఫ్యూ. సో ఇతను చంపాడు లేడీకి, స్మాదరింగ్ చేసి దెన్ డంబల్ నుంచి చంపాడు. ఇతను అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ 4 కేసెస్ కూడా ఉన్నాయి. ఆ 4 కేసెస్, అన్ని 4 కేసెస్ 1 హౌస్ బ్రేకింగ్ అండ్ 3 చైన్ స్నాచింగ్ కేసెస్ ఉంది. సో ఈ కేసులో ఈ పర్సన్కి పట్టుకోవడం జరిగింది ఈరోజు. అండ్ టోటల్ వర్త్ ఈ అక్యూజ్డ్ ఇంటి నుంచి గోల్డ్ 170 grams, సిల్వర్ 34 grams అండ్ 10,000 క్యాష్ రికవర్ అయింది. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ, మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఉంది. అండ్ డిసీజ్ పర్సన్కి కూడా. రెయిన్ సీజన్ మొదలైనా తాగునీటి కోసం నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామం అల్లాడుతోంది. భారీ ఈదురుగాలులతో కరెంటు స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సప్లై నిలిచిపోయింది. దీంతో సమీపంలోని బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. అటు వాటర్ ట్యాంకర్ల సాయంతో తాగునీటి కష్టాలు తీర్చుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం మొదలైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాలపల్లె వాసులకు తాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవు. మిషన్ భగీరథ నీళ్లు రాక భారీ ఈదురుగాలులతో కరెంటు సప్లై నిలిచిపోవడంతో గుక్కెడు మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నీళ్ళ వలన చాలా ఇబ్బంది ఉన్నది. మాకు సబ్ స్టేషన్ 133 దగ్గర నుండి కూడా వేరే ఊర్లకు సప్లై ఉంది, కానీ మాకు మాత్రం లేదు. 3 రోజుల నుంచి అవస్థ చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు సార్, వాటర్ లేదు. బోధంపల్లి ఛార్జ్ నింపుకొచ్చాం సార్. వాటర్ కూడా దిక్కు లేదు, కరెంటు దిక్కు లేదు, చేసిన పని కూడా దిక్కు లేదు సార్. సరిగ్గా తాగడానికి నీళ్ళు లేదు సార్. అటు సింగూరు పరిధిలోని మిషన్ భగీరథ పైప్ లైన్లు మరమ్మతులు చేపట్టడంతో నీటి సప్లై ఆగిపోయింది. సమ్మర్లో పైప్ లైన్లకు మరమ్మతు చేయాల్సి ఉండగా సిబ్బంది ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో 2 రోజుల కింద ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కరెంటు స్తంభాలు నేలకూలాయి. దీంతో బెల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో ఫోన్లకు ఛార్జింగ్ కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి కలిగినట్లు బెల్లాల వాసులు వాపోతున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి కరెంట్ లేదు, కనీసం మాకు ఎవరు సహకరిస్తలేరు. మరి 2 ట్యాంకర్లన్నా పెడితే మాకు ఇంత నీళ్లకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. చాలా బాధగా ఉన్నాము మేము. నడరాదు, నీళ్ళు ఎట్లా తాగాలి, ఏం పట్టాలి, మాకు అందుబాటులో నీళ్ళు లేదు, కరెంట్ లేదు. దగ్గర కరెంట్ ఉండి ఈడ సప్లై చేస్తే మేము తాగమా. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు సప్లై పునరుద్ధరించి తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్పై దృష్టి సారించింది సర్కార్. ప్రముఖ ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసేందుకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది. అందుకోసం ఓరుగల్లు నుంచే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావడానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి ఆలయాలకు, పర్యాటక ప్రాంతాలకు స్పెషల్ బస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. ప్రయాణికుల సంఖ్యతో పాటు రాబడి పెరిగింది. కుటుంబం అంతా ఆర్టీసీ బస్సుల్లో జర్నీకి ఇష్టపడుతున్నారు. మేడారం మహాజాతర నుంచి ఇటీవల జరిగిన కాళేశ్వరం పుష్కరాల వరకు ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. దీంతో టెంపుల్ టూరిజం ఆర్టీసీగా మార్చుకునేందుకు ప్రణాళికలు అమల్లోకి తీసుకొచ్చింది. వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి వివిధ పర్యాటక పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలతో బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. హనుమకొండ నుంచి పంచారామాలు, అరుణాచలం, భద్రాచలం, వేములవాడ, నాగార్జునసాగర్, బొగత వాటర్ ఫాల్స్, రామప్ప, లక్నవరం, మల్లూరు వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా ఒక
మంచి శుభవార్త. మా ఎండి గారి ఆదేశానుసారము టూర్ ప్యాకేజెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పంచరామాలు తర్వాత అరుణాచలం మీకు సండే నుంచి స్టార్ట్ అవుతారు. జోగులాంబ అమ్మవారి టెంపుల్ అక్కడ దర్శనం చేయించిన తర్వాత మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వెళ్తారు. గోల్డెన్ టెంపుల్ నుండి కాణిపాకం నుండి మళ్ళీ అరుణాచలం వెళ్ళేసి అరుణాచలం దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ దర్శనం చేయించుకొని తీసుకొని వస్తాము. దీనికి దాదాపు 2800 రూపీస్ ఫేర్గా నిర్ణయించడం జరిగింది. ఇది ఓపీఆర్ఎస్లో ఉంది. చాలా ఫాస్ట్గా రిజర్వేషన్స్ కూడా జరుగుతూ ఉంది. భోజన సదుపాయం కూడా కల్పిస్తాం. దానికి వ్యక్తిగతంగా వాళ్ళే పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఆర్టీసీ బలోపేతానికి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావించింది. ఆలయాలు, టూరిజం స్పాట్స్ కు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో వీకెండ్స్, హాలిడేస్ లో మేడారంతో పాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను కుటుంబంగా సందర్శిస్తున్నారు జనం. వీటన్నింటికి కలిసి టెంపుల్ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలనే మేడారం జాతర సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించారు. వరంగల్ ఆలయాలతో పాటు టూరిజం స్పాట్స్ కు ప్రసిద్ధి. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవస్థానం, కిలా వరంగల్, రామప్ప దేవాలయం, లక్నవరం, మేడారం, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడి, బోగతా జలపాతం, తాడ్వాయి అడవుల సహజ సిద్ధ అందాలకు నిలయాలు. వీకెండ్స్ లో వచ్చే వారి సంఖ్య గత కొంతకాలంగా పెరిగింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ పర్యాటక ప్రాంతంగా డెవలప్మెంట్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ టెంపుల్ టూరిజం కు స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయబాను చెప్పారు. భద్రాచలము, అదేవిధంగా కిన్నెరసాని, పర్ణశాల, అదేవిధంగా కురవి, ఇంకా మేము ఇంక్లూడ్ చేయాలనుకున్న మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాము. మీరు కూడా ఇంకేమైనా మీ సొంతంగా ఇలా అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటే మీకు అనుగుణంగా కూడా మీ ఇష్టాలకు అనుగుణంగా కూడా మేము టూర్ ప్యాకేజ్ డిజైన్ చేసి మీకు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరు ఆర్టీసీ బస్సులో సౌకర్యంగా చాలా చౌకగా వెళ్ళే అవకాశం ఉంటుంది. బొగతాతో పాటు మీరు అప్లో డౌన్లో తప్పకుండా రామప్ప, లక్నవరం కూడా చూసుకునే వెసులుబాటు కల్పిస్తాము. గతంలోనూ టూరిజం డిపార్ట్మెంట్ వీకెండ్స్ లో స్పెషల్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆర్టీసీ కొత్తగా తీసుకుంటున్న బస్ సర్వీసులు అందుబాటులో ఉంచడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న బత్తాయి రైతులకు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో బత్తాయికి ఫుల్ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం కత్తెర సీజన్, కాయ చేతికి వస్తుండగా నాణ్యతను బట్టి టన్నుకు 30,000 నుంచి 45,000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొద్ది రోజులుగా తగ్గిన బత్తాయి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బత్తాయి నాణ్యతను బట్టి టన్నుకు 30,000 నుంచి 45,000 వరకు రేటు పలుకుతోంది. వ్యాపారులే తోటల దగ్గరకు వచ్చి ఎక్కువ రేటుకు బత్తాయిలు కొంటున్నారు. పంట ఉత్పత్తిలో 35% మంచి రేటు వస్తుందంటున్నారు రైతులు. బత్తాయి పంట ఏడాదికి 3 సార్లు చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలలో 10%, ఏప్రిల్, మే నెలలో 35%, జూలై, ఆగస్టు నెలలో 55% పంట వస్తుంది. ప్రస్తుతం 35% వచ్చిన పంటను రైతులు మంచి ధరకు అమ్ముతున్నారు. గత వానాకాలంలో పండించిన పంటను పూర్తి స్థాయిలో అమ్ముకోలేక ఇబ్బంది పడ్డ రైతులకు యాసింగి సీజన్ ఊరటనిచ్చింది. ఇదివరకు పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం బాగానే డెవలప్ 45,000 పోయింది. 30,000 వస్తే పర్వాలేదు. నల్గొండలో బత్తాయి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. పండిన పంటలో 70% ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రేడర్లు తోటల దగ్గరకు వచ్చి కొనుగోలు చేసి మార్కెట్లలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. 40,000 పలుకుతుంది, కానీ అప్పుడు 40,000 లేదు. లేక సిండికేట్ అయ్యి వీళ్ళు వచ్చారు 21,000 తీసుకుపోయారు. ఇప్పుడు మంచిగానే ఉన్నది, 30-40 పలుకుతుంది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇట్లా ఉంటే రైతుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కత్తెర సీజన్ కు సంబంధించిన బత్తాయి పంటకు మార్కెట్ లో మంచి ధర పలుకుతున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మిన డబ్బులు కూడా వెంటనే అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ముందు కూడా వస్తే బాగుంటుందని అంటున్నారు. కర్నూలు అక్కడ దూరం పోలు వచ్చి కొంటారు, మన కాళ్ళు కొంటలేరు. ఇప్పటి రేటుకి అయితే కొంచెం న్యాయమే. ఇప్పుడు 30-35 దాకా మంచి కాయలు ఉంటే 35-40 దాకా కూడా పోయింది మంచి కాయలు అయితే. ఒకప్పుడు బత్తాయి సాగులో ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లా టాప్ లో ఉండేది. నీటి వసతి పెరగడంతో బత్తాయి సాగు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి 44,000 ఎకరాల్లో సాగు అవుతోంది. ఒక్క నల్గొండ జిల్లాలోనే 40,000 ఎకరాల్లో సాగు అవుతున్నట్లు తెలుస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ తీర్మానాలు చేశారు బాధిత గ్రామాల ప్రజలు. ఘటనలో 12 మంది జైలుకు పోవడంతో ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామం దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చుట్టుపక్కల 12 గ్రామాల్లో అగ్గిరాజేసింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు తిరగబడ్డారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో 12 మంది రైతులపై కేసులు నమోదైంది. వీళ్లంతా ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు. తమ వారిపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారని మండిపడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. కేసులకు నిరసనగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించారు 12 గ్రామాల ప్రజలు. మా ఊరు పెద్దన్నాడ మా పిల్లలు కొందరు జైలుకి పోయినారు సార్. మాము ఏమంటే మాకు పండగ రోజు పండగ ఇడిచిపెట్టి కూడా మేము ఊకుండా మా పిల్లలు కొందరు అక్కడ ఉండరు కాబట్టి జైల్లో మనం చేసుకుంటే కూడా మాకు తృప్తి లేదని చెప్పి మేము పండగ కూడా ఎవరు కూడా చేసుకునిలేము. మా ఊరు తరఫున జైల్లో ఉన్నందుకు ఆ పిల్లలు ఇడిచి మేము పండగ చేయకూడదని రద్దు చేసుకొని ఉన్నాం. ఆ పిల్లలు వచ్చేంత వరకు మేము పండగ చేయము. ఈ కంపెనీ ఆపాలని పోరాడతాం. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో 189 కోట్ల పెట్టుబడితో గాయత్రి రెన్యూవబుల్ పూయిల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ నిర్మాణం చేపడితే వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల పెద్ద ధన్వాడ గ్రామంతో చుట్టూ ఉన్న చిన్న ధన్వాడ, నసనూరు, మాన్దొడ్డి, చిన్న తాండ్రపాడు, నౌరోజీ క్యాంప్, వేణి సోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాలు ప్రమాదం బారిన పడతాయి. పంట పొలాల బీడుగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి మా పిల్లలు అందరూ జైలులో ఉన్నందుకొరకి మరి వారికి మద్దతుగా మేమైతే పండుగ చేసుకుంటే మంచిగా ఉండదని బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు కాబట్టి మాకు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల భవిష్యత్తు ఇథనాల్ కంపెనీ ఇక్కడ పచ్చని పొలాల ఏర్పాటైతే మా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. స్థానికులు ఒప్పుకుంటేనే పనులు స్టార్ట్ చేయాలని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆఫీసర్లు చెప్పినా వినకుండా పనులు స్టార్ట్ చేసింది కంపెనీ యాజమాన్యం. దీంతో 12 గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తమ పంట పొలాలు దెబ్బతింటాయని, తుంగభద్ర నది నీళ్లు కలుషితమవుతాయని రైతులు అంటున్నారు. ఆర్టీఎస్ కెనాల్ నిర్వీర్యమైపోతుందని, కేసీ కెనాల్లో వ్యర్థాలు కలిసి తాగునీటి, సాగునీటి ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. 30 ఎకరాల భూమిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల వేల ఎకరాల్లో పంటలు నాశనం అవుతాయంటున్నారు. 12 మంది ఈ రోజు సబ్ జైల్లో ఉన్నారు సార్. వాళ్ళ కొరకు వాళ్ళు సబ్ జైల్లో ఉంటే మేము పండగ ఎట్లా చేయాలి సార్? మేమైతే ఈ పండగ జరగడం లేదు చూడు. 12 గ్రామాలకు కూడా ఇదే ఉంది చూడు సార్. దాని వలన మీరు ఏం చేస్తారు? పండగ ఇట్లా ఎంత సేపులు ఉంటాయి. ఈ కంపెనీ బంధాయిల దగ్గర వచ్చేసారైనా చేసుకుంటాం అంటారు సార్ మా పెద్దలు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నారు 12 గ్రామాల ప్రజలు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.